హలో ఆల్, నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పారాసెటమాల్ కోసం మీకు తెలియని కొన్ని నిజాలైతే నేను చెప్పదలుచుకున్నానండి. ఈ వీడియో పూర్తిగా లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. స్టార్ట్ చేద్దామా మరి? హలో ఆల్, నేను మీ ఫార్మసిస్ట్ అరుణ. ఈరోజు పారాసెటమాల్ డ్రగ్ కోసం మీకు తెలియని కొన్ని విషయాలు. ఈ పారాసెటమాల్ డ్రగ్ సేఫేనా, రోజు వేసుకోవచ్చా అన్న విషయం ఈ వీడియోలో చెప్తానండి. ఇది ఏంటి, ఇది బ్రాండ్ అండి, డోలో 650 mg. ఇందులో ఉన్న కంటెంట్ పారాసెటమాల్ టాబ్లెట్స్, ఓకేనా? కానీ ఇందులో కూడా రెండు కంటెంట్స్ ఉంటాయి. పారాసెటమాల్ 650 mg, నెక్స్ట్ పారాసెటమాల్ 500 mg, ఓకేనండి? ఇది పెద్దవాళ్ళకి, ఇది చిన్నపిల్లలకి. ఇంకా పీడియాట్రిషియన్ అయితే చిన్నపిల్లలకి ఇవి రాస్తారు, ఓకే కదండి, తెలుసు కదండి. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు, పిల్లలకి ఈ డోస్ తెలియక ఆ డోస్ అన్ని వేసేస్తున్నారు. అలా వేయకూడదండి. వాళ్ళ ఏజ్, వెయిట్ బట్టి డాక్టర్ అలా చెప్తే పారాసెటమాల్ అలాగే వేయాలి. కానీ మితిమీరి వేయకూడదండి. పారాసెటమాల్ వల్ల చాలా సమస్యలు అయితే వస్తాయి, ఓకే కదండి. ఇందులోనే ఇంకో బ్రాండ్ ఉంటుందండి, ఇది చూసారు కదా, ఇది కాల్పోల్ 650 కనిపిస్తుంది కదా, ఇలా ఉంటాయి. ఇందులో కూడా పారాసెటమాల్ కంటెంటే ఉంటుంది. చాలా మందికి తెలియక మాకు డోలో ఇవ్వండి, మాకు కాల్పోల్ ఇవ్వండి, రెండు ఇవ్వండి అని అడుగుతారు. అది కరెక్ట్ కాదు. ఇంగ్లీష్లో ఉన్న కంటెంట్ అయితే పారాసెటమాల్, ఓకే కదండి. ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ పారాసెటమాల్ బ్రాండ్సే. డోలో, కాల్పోల్, 350 ఇవన్నీ కూడా ఇందులో ఉన్న కంటెంట్ పారాసెటమాలే. పిల్లలకి వేయవలసిన సిరప్స్. కానీ మీరేం చేస్తున్నారు, ఒక సిరప్ పట్టుకెళ్తున్నారు, నెలల తరబడి వాడుతున్నారు. నెక్స్ట్ ఇంకో మిస్టేక్ ఏంటి, పక్క వాళ్ళకి ఎంత డోస్ అయితే మా పిల్లలకి ఏజ్ బట్టి అంత డోస్ వేస్తామని అనకూడదండి. ఎందుకంటే వాళ్ళ బరువు బట్టి కూడా డాక్టర్స్ రాస్తారండి, ఓకేనా. ఇది ఇందులో చాలా బ్రాండ్స్ ఉంటాయి, కానీ ఇవన్నీ డ్రగ్ పారాసెటమాలే. ఇందులో ఇంకా చిన్న పిల్లలకి, పుట్టిన పిల్లలకి డ్రాప్స్ ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను, చూడండి. చూసారు కదా, ఇవి డ్రాప్స్, ఇవి కూడా పారాసెటమాలే. ఇది కూడా డాక్టర్ ఎలా చెప్తే అలాగనే వేయాలి, మితిమీరి వేయకూడదు, ఓకే కదండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ అండి.